బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పహల్గామ్ ఉగ్రదాడిపై ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర సర్కార్ వరుసగా కీలక భేటీలు నిర్వహిస్తోంది. దేశ భద్రతపై అత్యున్నత నిర్ణయాలు తీసుకునే కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ రేపు ఉదయం 11 గంటలకు సమావేశం కానుంది. పహల్గామ్ దాడి అనంతరం రెండోసారి సీసీఎస్ సమావేశం కానుంది. సీసీపీఏ మీటింగ్లో మోదీ, రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ, జేపీ నడ్డా, నిర్మలా సీతారామన్, జితన్ రామ్ మాంఝీ, సర్బానంద సోనోవాల్, రామ్మోహన్ నాయుడు తదితరులు పాల్గొననున్నారు. అనంతరం ప్రధాని అధ్యక్షతన రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ కీలక సమావేశం జరగనుంది. ఆ తర్వాత ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం జరగనుంది. చివరగా జరగనున్న కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపి మనకు అందిస్తారు. గోపి, హరీష, ఢిల్లీ కేంద్రంగా ఇటు పెహల్గామ్ ఉగ్రదాడి తర్వాత రాజకీయ పరిస్థితులు ఒకటొకటిగా మారుతున్న పరిస్థితి కనపడుతుంది. అయితే రేపు రెండవసారి సీసీఎస్ సమావేశం కూడా ఉదయం 11 గంటలకు జరగనుంది. అయితే ప్రధానంగా జమ్మూ కాశ్మీర్లో ఉన్న పరిస్థితులు, అదేవిధంగా ఎల్ఓసీలో ప్రతినిత్యం కూడా పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడుతుండడం, వీటన్నిటిపైన కూడా సీసీఎస్లో రేపు చర్చ జరగనుంది. అనంతరం అదేవిధంగా నిర్మలా సీతారామన్ అధ్యక్షతన కూడా రేపు మరొక మీటింగ్ కూడా ఉంది. దానికి సంబంధించి ఏదైతే ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులకు సంబంధించి కావచ్చు, ఒకవేళ యుద్ధం అనివార్యమైతే దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ఎటువంటి కీలక నిర్ణయాలు తీసుకోవాలన్న దానిపైన కూడా రేపు మరొక సమావేశం ఉంది. అయితే ప్రతి బుధవారం కూడా కేంద్ర కేబినెట్ సమావేశం ఉంటుంది. ఆ రోజు కొన్ని కీలక నిర్ణయాలను, అనేక రాష్ట్రాలకు సంబంధించిన వ్యవహారాలు, పెండింగ్ బిల్లులు, బడ్జెట్లో ప్రవేశపెట్టిన అనేక అంశాలపైన ప్రతి బుధవారం కేబినెట్లో చర్చ అయితే జరుగుతుంది. అయితే ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితులకు కావచ్చు, ఈరోజు పాక్ సంబంధించిన పౌరులు ఎవరున్నా సరే వాళ్ళకు ఇదే రోజు చివరి అవ్వడం, మెడికల్కి సంబంధించిన వైద్యం కోసం భారతదేశానికి వచ్చి వైద్య చికిత్స పొందుతున్న పాక్ జాతీయులంతా కూడా ఈరోజు చివరి రోజు అవ్వడం, ఈరోజు వాళ్ళంతా కూడా తిరిగి వెళ్ళిపోవాల్సి ఉండడం, రేపటి నుండి ఎటువంటి యాక్షన్ ప్లాన్ తీసుకోవాలి, ఒకవేళ పాక్ జాతీయులు ఎవరైనా అక్రమంగా ఇండియాలో ఉంటే ఎటువంటి చర్యలు తీసుకోవాలన్న దానిపైన కూడా రేపు కేబినెట్లో చర్చించే అవకాశాలు కనపడుతున్నాయి. మరొక వైపు ఇప్పుడు యుద్ధం చేయవలసి వస్తే సైనిక సామర్థ్యత, మన వద్ద ఉన్న ఆయుధాలు, మనతో కలిసి వచ్చే దేశాలకు సంబంధించిన అంశాలపైన కూడా కేబినెట్లో ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ఒకవైపు భారత్లో ఉన్న పరిస్థితిని ఇటు ఎల్ఓసి వైపు కావచ్చు, కాశ్మీర్లో ఉన్న పరిస్థితులు కావచ్చు, వీటన్నిటిని కూడా చక్కదిద్దుతూనే పాకుకు ధీటైన సమాధానం చెప్పాలనేది కూడా ఎప్పటికప్పుడు ప్రధాని మోదీ చెప్తున్న పరిస్థితి అయితే చూస్తూ వచ్చాం. మొన్న బీహార్ ఎన్నికల సందర్భంగా కావచ్చు, బీహార్లో భారీ బహిరంగ సభలో కూడా ఆయన ఇదే అంశాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది. భారతదేశంలో జరిగిన ఉగ్రదాడికి సంబంధించి ఖచ్చితంగా బదులు తీరుతాము అనేది కూడా ఆయన చెప్పడం జరిగింది. కేవలం ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డ వారిని వెతికి పట్టుకోవడం, వాళ్ళని శిక్షించడమే కాదు, ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న వారికి కూడా ఖచ్చితంగా శిక్ష తప్పదు అంటూ కూడా ఆయన ఘాటైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. దాని తర్వాత భారత్లో నెలకొన్న పరిస్థితులు, వీటన్నిటిపైన కూడా రేపు ఉదయం 11 గంటల నుంచి కూడా ఈ యొక్క చర్చ అయితే జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. హరీష, థ్యాంక్ యూ గోపి.